భోజనం ఈరోజు బ్రహ్మాండం. పని చేయకుండా కొడుకు సంపాదనలో దర్జాగా కూర్చొని తినడం సుఖంగానే ఉంటుందిలే. చంద్రబాబు, వ్యవసాయం నీకు అప్పచెప్పాను, బాధ్యతగా చూసుకుంటున్నావు. అదేవిధంగా కుటుంబ బాధ్యతలు నీకు అప్పచెప్దాం అనుకుంటున్నా. ఊరుకున్నా 50 ఏళ్ళుగా నేనే చూసుకుంటున్నాను కదా, నువ్వు నాకంటే తెలివిగా జాగ్రత్తగా చూసుకుంటావని. ఎప్పటికైనా నా కుటుంబంలో అందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని దాన్ని ఇంట్లో తగిలించాలి. అదే నాకు పెద్ద ఆశ. అప్పుడే నేను చనిపోయే రోజు కూడా రుద్రరాజు బలే గొప్పగా బతికి చచ్చిపోయాడు రా అని 10 మంది చెప్పుకోవాలి. ఏంటి అప్సెకన్ మాటలు? ఇంతకంటే కష్టమైన బాధ్యత ఇస్తున్నారా? ఏంటంటే మీ అమ్మలిద్దరిని, మీ అక్కయ్యల 5గురిని కంటతడి పెట్టకుండా చూసుకో. నేను కంటతడి పెట్టుకుని ఉంటే చాలు. అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. ఎవరో బాగుపడరు. 3 గంటల నుంచి ఇక్కడ నుంచొని ఉన్నాను. ఈ సరుకులు పట్టుకుని సంతలో అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది. ఏ రోజు మూటలు ఎక్కించుకోడు. మీలాంటి కుర్రాళ్ళైనా అడగాలి కదా. బులబాయ్, బండి ఎక్కించామని రామ లక్ష్మణ మన సత్తా చూపించండి రా. తారే నారే 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 తారే నారే తమ్ముళ్ళు డౌన్ అవ్వకండి. ఏంటి బాబర్ది ఎండలో? కాబోయే పెళ్లి కొడుకు కదా, కందిపోతావు రే. అంత సీన్ అవును, మరి నీ పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఏమిస్తున్నావేంటి? ఒక యాపిల్ పండు బిస్కెట్ ప్యాకెట్. మరి అయితే చెంబుతో కాపీ కూడా అయితే నంచుకుంటే వెళ్ళిపోతారు కదా. మొక్కేదేనివరా, పెరిగి పెద్దదాన్ని ఏడుస్తుంది. ఎవరా అడ్డం పెట్టారు? బండి తీయండి. ఏంటి బావా? ఏ అల్లుడు, కోరుకుంటే ఎట్లా పందాలు బాగా జరిగాయా? రోడ్డు మీద తమాషా చేస్తారా? హార్న్ కొడితే పక్క వెళ్ళొద్దు. నువ్వు నడు రోడ్ లో నుంచున్నావు, మేము హార్న్ కొట్టావేంటి? బండి దిగిపోతే పోలీసు వాళ్ళని పిలుస్తాను. నేను సింగంత్రి సూర్యాన్ని పిలుస్తాను. ఏదో పెద్ద ఫ్లైట్ నడుపుతున్నట్టు సరణ ఎగిరిపోతున్నావంటే? నీ పని కట్టొస్తే నీ కాలింది కదా, మరి మా పని కట్టొస్తే మా కాలదా? మూటలందుకు ఎక్కించుకోలేదు. మూటలు ఎక్కిస్తే 7గురిని ఎక్కించలేం. కలెక్షన్ లేదని మా ఓనర్ తిడుతున్నాడు. నన్నేం చేయమంటావు? ఏమి ఓనర్ భూత పనిలేదా? ఏ ఊరు? టౌను. మరి అలాగే ఉంటది. ఆ మూట్లో ఉన్న కూరగాయల్ని పండించడానికి ఎంతమంది కష్టపడి చెమటొడిచారో తెలుసా మీకు? ఎప్పటి నుంచి చేస్తున్నావేంటి ఉద్యోగం? 15 ఏళ్లుగా. ఒక్కరోజు రైతులా బతికి చూడు. వద్దులే, ఒక్కరోజు రైతుతో బతికి చూడు, అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో. మర్యాదగా చెప్తున్నా, మూటలు ఎక్కించుకో. ఇక మీద ఇలాంటి బస్సులు వెనకాల సీట్లు ఉండకూడదు అంతే. బులబాయ్, 2 సీట్లు పీకి పారే. మీరు 100 ఏళ్ళు చల్లగా మాట్లాడొద్దు, సీట్లో కూర్చో లేత పడుకో. అరే ఓకే బేబీ. ఓకే బేబీ. రైట్ రైట్ రైట్. అరే తెల్ల తోలు తోరసాని నీ కళ్ళే ఎర్ర చేసావే. అరే తెల్ల బులబాయ్. ఏం డ్రైవర్ సీట్ కూడా తీసానా? ఆడి సీట్ తీస్తే చీటీ చిరిగిపోద్ది. కాదే పాపం అవ్వని దారిలో దింపేస్తారేమో, అందుకని ఎక్కడ దిగుతుందో. సూపర్ మా అవ్వ దిగే వరక ఈ గొవ్వ దిగే వరక మాయ. ఓహో గొవ్వే తప్పులే, తప్పే లేదు. అవును మాయా, మన ఆడి కారు అక్కడ ఉంది, ఏసీ కూడా వేసేసి వచ్చాను. కనపడకుండా చంపేనే. అరే తెల్ల తోలు దొరసాని నీ కళ్ళే ఎర్ర చేసావే. ₹1.5 ఇచ్చారు, బ్యాలెన్స్ 50 పైసలు. చిల్లర లేదమ్మా, ఉంటే దాచిపెట్టుకుంటానా? టికెట్ 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 టికెట్. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి నీకు తెలియదేంటి? ఈ పిల్ల ఎక్కడికో. టికెట్ 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 టికెట్. సార్ 50 పైసలు మర్చిపోకండి. చిల్లర రాలేదమ్మా, వస్తే ఎవరండి? మాయా, నాకు తెలిసి ఇది పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ లాగుంది. నిజానికి దీన్ని కట్టుకున్నవాడు ముట్టుకోకుండా చచ్చిపోతాడు. ఈ పాప గురించి ఏమన్నా అంటే పళ్ళు పడతాయి, మూసుకో. ఇంతకు ముందు ఈ అమ్మాయిని ఎక్కడ చూసానే. ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎప్పుడూనే అబ్బాయిలకి చూసినట్టుగానే ఉంటారు. అయ్యా, ఈయన మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గారు. అబ్బాయి గురించి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. కాలేజ్కి వచ్చి స్పీచ్ ఇచ్చారంటే స్టూడెంట్స్ కొంచెం మోటివేషన్ గా ఉంటుంది సార్. అయ్యో, స్టేజ్ అనే స్పీచ్ మనకు భయం అండి.
అరే అంత భయం ఎందుకురా, నువ్వు చేసేదే చెప్పు. ఫంక్షన్ ఎప్పుడు పెట్టుకున్నారు? మార్చి 27 సార్. సార్ మార్చి 27 మనకు పనుంది కదండి. 27, 28, 29 బోండాలు దింపడం, చూడు తాత, 31 అరటికెళ్ళ పోయడం. 30 ఫ్రీయే. 30 ఫ్రీ అంటే 30 పెట్టుకుందాం, 30 పెట్టుకుందాం. ఏ ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా చేద్దాం. ఫిక్స్ డే. పెద్దమ్మమ్మ ఇలారా. తరువాత ఈనాటి ముఖ్య అతిథి చిన్నబాబు ఇంట్లో వస్తాడా? ఒక ఏవి. వ్యవసాయం నాకు ఆశే కదండి, ప్రాణం. పండించడాన్ని ఇష్టపడు. వ్యవసాయం మన జీవనం. నాగలి పట్టినోడే నారాయణుడు. రైతుని చేయకు నిర్లక్ష్యం. నా లక్ష్యం ఏంటంటే పల్లె నుంచి సిటీకి వెళ్ళిన యువకుల్ని మళ్ళీ పల్లెకి తేవడమేనండి. ముఖ్య అతిథి ఆదర్శ రైతు శ్రీ కృష్ణరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నా గురించి కూడా 2 మాటలు. వెల్కమ్ సార్. నమస్కారం. అంతా భోంచేశారా? మట్టి పిసుకునే చేయి కదా, మొదటిసారి మైక్ పట్టుకున్నానేమో, ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. మీరు చేసిన డప్పు డాన్స్ చాలా బాగుందండి. పెద్దవాళ్ళు మడి నుడి ఒకటేనంటారు. మంచి విత్తనాల్ని మడిలో చల్లితే అది 100 రెట్లు ఫలితం ఇస్తుంది. నుడి అంటే ఓ మంచి మాట, అది మీలాంటి విద్యార్థులకు చెప్తే 100 రెట్లు ఫలితం ఉంటుంది. అందుకే వాళ్ళు పిలవగానే వచ్చాను. మామూలుగా మన పిల్లల్ని నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటూ వ్యవసాయాన్ని ఒక ఆప్షన్గా కూడా ఇవ్వట్లేదు. కానీ నా చిన్నప్పుడు మా నాన్నేమో నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, లేదా రైతు అవుతావా అని అడిగారంట. నేను రైతునే అవుతాను అన్నానంట. అందుకే నేను ఈరోజు ఆప్షన్ ఇచ్చిన నాన్నకు ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమంటారు? మన దేశంలో వ్యవసాయమే ఇండియాకి వెన్నెముకని చెప్తూ ముందు కనిపించకుండా వెనకే దోసి పాడేశారు. ఇది అర్థం చేసుకోకుండా మనం బతుకుతున్నాము. కొంతమందికి ఇది అర్థమై ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయానికి వస్తే బతకడం చేత కాని వాడిని చూసి నవ్వుతున్నారు. కొంతమంది అయితే వ్యవసాయం చేసేవాడికి పిల్లనే ఇవ్వకూడదని పట్టుబడుతున్నారు. ఓకేనా? విదేశాల్లో చదువుకున్నవాడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఇండియాలో మాత్రం చదువుకున్నవాడు వ్యవసాయం చేయకూడదు, చదువుకుని వాడు మాత్రమే వ్యవసాయం చేయాలనేది తలరాత అయిపోయింది. నేను వ్యవసాయాన్ని, రైతుల్ని గొప్పగా చెప్పడానికి ఇక్కడికి రాలేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీథేన్ గ్యాస్ అని, మాథేన్ గ్యాస్ అని, సైతాన్ గ్యాస్ అని వ్యవసాయాన్ని, రైతుల్ని నాశనం చేయడానికి ఒక గ్రూప్ బయలుదేరింది. మాయా నీకెందుకు వచ్చిన ఇది? ఉన్న వాళ్ల డయట్, లేని వాళ్ల పస్తులు ఏ రోజు ఒకటి కథన మీకు అర్థమవుతుందో ఆ రోజే కష్టపడి పండించే వాళ్ళని రేషన్ బియ్యం కొనుక్కు తినేట్టు చేయడం ఎంత పెద్ద దేశద్రోహమో మీకు అర్థమవుతుంది. అయ్యో, దేశద్రోహం అని చెప్పి నిన్ను లోపలాడేస్తారు మాయా. ఎందుకు భయపడతారు? నువ్వు ఏం చేస్తావంట? ఆ రోజుల్లో ఎవరో మహానుభావుడు హరిత విప్లవం అని మొదలు పెట్టారు. గానీ ఇప్పుడు హరితము లేదు, విప్లవము లేదు. ప్రజలు, నాయకులు, శాస్త్రవేత్తలు ఈ ముగ్గురు ఒకటైతేనే దేశం బాగుంటుంది. ఏ రోజు యువకులు వ్యవసాయం, రాజకీయం ఒక ప్రొఫెషన్ అనుకుంటారో ఆ రోజే ఇండియా అగ్రరాజ్యం అవుతుంది. ఒక్కో అగ్రికల్చర్ ప్రొడక్ట్ కి ఒక గవర్నమెంట్ మార్కెట్ ఉండాలి. అప్పుడే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. ఈ రోజు ఒక రైతు చావు, ఏదో రోజు లక్షలాది మంది చావు. అది సరే, రైతులు మనం ఎందుకు చావాలి? పనికి మాలిన వాళ్ళంతా ప్రాణాలతో ఉన్నప్పుడు మనం ఎందుకు చావాలి? పుట్టించేవాడు దేవుడైతే పండించేవాడు దేవుడే. మనం అంతా రైతులం అని కాలర్ ఎగరేసుకొని తిరగాలి. తమ్ముళ్ళు, మీరు ఇంజనీర్లు అవ్వండి, డాక్టర్లు అవ్వండి, లాయర్లు అవ్వండి, అంతెందుకు రాజకీయాలు కూడా చేరిపోండి. కానీ వ్యవసాయం కూడా చేయండి. నాకు తెలిసినంత వరకు వచ్చే ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ గెలుస్తామన్న దానికంటే వచ్చే సంవత్సరాల్లో ఎంతమంది వ్యవసాయం చేస్తామన్నదే ముఖ్యం. ఇలా చేస్తే మనకి మంచిది, మన దేశానికి మంచిది. ఇది మీరు చప్పట్లు కొట్టాలని చెప్పట్లేదు, మనం చేయిచాచే పరిస్థితి రాకూడదని చెప్తున్నాను. కాబోయే రైతులు అందరికీ నా శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నమస్కారం. అయ్యా, బాబు బాగా మాట్లాడాడు. మీ స్టూడెంటే కదా సార్. అబ్బా, ఏం విరగదీసావు! ఈ ఆళ్ళు నువ్వు మాట్లాడిన మాటలకు 100 బంగారు కాసులు ఇవ్వచ్చు. బంగారు కాసులేం వద్దు గానీ బంగారం లాంటి ఆ పిల్ల ఏ బస్సులో వెళ్తుందో కనిపెడితే చాలు బుల్లబాయ్. అది నాకు వదిలే.